రాంపూర్ అనే అడవి నుంచి ప్రవహించే నర్మదా నది అన్ని జంతువుల దాహాన్ని తీరుస్తుంది. కానీ ఎప్పటి నుంచైతే అక్కడ ఒక ఫ్యాక్టరీ తయారైందో అప్పటి నుంచి నదిలో నీళ్లన్నీ కలుషితమైపోయాయి. ఇప్పుడు నదిలో నీళ్లు తాగేలాగా లేవు. నేనిక్కడ కొన్ని నీళ్లే తాగాను. నా కడుపులో చాలా నొప్పిగా ఉంది. నాకు తెలిసి నీటిలో ఏదో కలిసింది. నాకైతే చాలా దాహంగా ఉంది. చెప్పు, ఏం చేయను? నువ్వు బ్రతికి ఉండాలంటే ఈ నీళ్లు మాత్రం తాగొద్దు. ఒకవేళ నేను నీళ్లు తాగపోతే ఇలాగే చనిపోతాను. చివరికి ఎన్నాళ్ళు మనం ఈ నీళ్లు తాగకుండా ఉండాలి? ఎప్పటివరకైతే నీళ్లు శుద్ధిగా కావో అప్పటిదాకా. ఒకవేళ ఇలాగే ఉంటే మనం అందరం దాహంతో చనిపోతాం. ఒక్క పని చేద్దాం, అందరం మహారాజు దగ్గరికి వెళ్దాం. ఆయనే ఏదైనా చేయగలరు. సరే పదండి. అన్ని జంతువులు కలిసి షేర్ సింగ్ దగ్గరకు వెళ్తాయి. మహారాజా, మేము ఒక సమస్యతో మీ దగ్గరకు వచ్చాము. అందరూ ఏదో సమస్యలో ఉన్నట్టున్నారు. చెప్పండి, ఏంటా సమస్య? మహారాజా, కొత్త ఫ్యాక్టరీ నదిలో నీళ్లన్నీ కలుషితం చేసింది. ఇప్పుడు నదిలో నీళ్లు మనకు విషంగా మారాయి. అవును మహారాజా, ఆ నీళ్లు తాగితే పొట్లో ఒక భయంకరమైన నొప్పి మొదలవుతుంది. నాకు చాలా దాహంగా ఉంది మహారాజా, ఏదైనా చెయ్యండి, లేకపోతే దాహంతో చనిపోతా. మహారాజా, ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే మనం చచ్చిపోతాం. ఎప్పుడు వరకు నేనుంటానో ఎవరికి ఏమి జరగనివ్వను. సమస్య చాలా పెద్దది, అందుకనే తొందరగా పరిష్కారం ఆలోచించాలి. మహారాజా, తొందరగా ఒక పరిష్కారం చూడండి, లేకపోతే చచ్చిపోతాం. చూడండి, అడవి మన ఇల్లు. ఇంకా ఇంటిని ఎలా కాపాడాలో నాకు బాగా తెలుసు. మీరందరూ ఇంటికి బయలుదేరండి. నేను తొందరలో ఏదోటి చేస్తాను. అన్ని జంతువులు తమ తమ ఇళ్లకు వెళ్లిపోతాయి. నా సతీమణి, అడవిలో ఉన్న నది కలుషితమైనది. ఒక మాట చెప్పనా? మీరు ఎలుకని రహస్యంగా పంపండి. తెలుసుకోండి ఆ కలుషితం ఎలా అవుతుందో అని. తర్వాత సమస్యకు పరిష్కారం ఇట్టే తెలిసిపోతుంది. షేర్ సింగ్ కు పులిరాణి యొక్క ఆలోచన నచ్చుతుంది. మర్నాడు అతను ఎలుకని సభకు పిలిపిస్తాడు. చెప్పండి మహారాజా, మీరు నన్ను ఎందుకు ఇక్కడ పిలిచారు? ఈరోజు అడవికి నీ అవసరం ఉంది, అందుకని నిన్ను పిలిపించాం. ఆజ్ఞించండి మహారాజా, ఈ అడవి కోసం నా ప్రాణాన్ని ఇవ్వడానికైనా నేను సిద్ధమే. నాకు నీ మీద నమ్మకం ఉంది. తర్వాత సింహం రాజు ఎలుకను నెమ్మదిగా ఫ్యాక్టరీ లోపలికి వెళ్లి రహస్యాన్ని తెలుసుకోమని చెప్తాడు. అర్థమైంది మహారాజా, నేనేం చేయాలో నాకు అర్థమైంది. ఈ నీళ్ళు ఎలా కలుషితమయ్యాలో నేను తెలుసుకుంటాను. తొందరగా దాని వివరాలు తీసుకొని మీ దగ్గరికి నేను వస్తాను. అది నా బాధ్యత. నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఎలుక, జాగ్రత్త, వాళ్ళు చాలా తెలివైన వారు. భయపడద్దు చిరుత, నేను పిల్లినే మోసం చేసేవాణ్ణి. వాళ్ళని మోసం చేయడం నాకు లెక్క. ఎలుక ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళటానికి వెళ్తుంది. కొంత సమయం తర్వాత ఎలుక నెమ్మదిగా ఫ్యాక్టరీ లోపలికి వెళ్తుంది. తర్వాత యజమాని మాటలు వింటుంది. చూడండి, ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న విషపూరితమైన నీళ్లు కొద్ది రోజుల్లోని అడవిలోని అన్ని ప్రాణులు చనిపోతాయి. ఆ తర్వాత అడవి మొత్తం మనదవుతుంది. ఈ అడవిలో ఏ జంతువులు లేనప్పుడు ఈ స్థలాన్ని మనం ప్రభుత్వానికి ఇవ్వడానికి మనకి ఏ ఆటంకం ఉండనే ఉండదు. ఈ అడవిలోన భూమి మొత్తం మనదవుతుంది. ఆ తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టవచ్చు. కానీ సార్, ఇక్కడ చాలా జంతువులున్నాయి. ఒకవేళ అవి మనని వేటాడితే మనం ఏం చేయాలి? రాడా, ఈ జంతువులు మనల్నేం చేస్తాయి? ఈ మృగాల్ని తేలికగా తీసుకోవద్దు మీరు. ఈ మృగాల్లో స్నేహం చాలా ఎక్కువగా ఉంటుందని. ఒకవేళ అడవిలో ఏదైనా ఆపద వస్తే వీళ్ళు ఎవరిని వదిలిపెట్టరని ఇవి కలిసికట్టుగా వేటాడతాయి. ఈ విషపూరితమైన నీళ్లు కొంచెం కొంచెంగా చచ్చిపోతాయని. అవన్నీ బతుకుంటే కదా తిరిగి వస్తాయి. నీకేం చెప్పారు అది మాత్రమే చెయ్యి. మిగతా వాటి గురించి మాట్లాడే హక్కు నీకు లేనే లేదు. సారీ సార్. అలాగా, ఇదా వీళ్ళ ప్లాను. ఈ విషయాన్ని ఇప్పుడే నేను షేర్ సింగ్ తో చెప్తాను. ఫ్యాక్టరీ నుంచి రహస్యాన్ని తెలుసుకుని ఎలుక సింహం రాజు దగ్గరకు వస్తుంది. మహారాజా, ఒక విషయాన్ని తీసుకొచ్చాను. ఏం సమాచారం తీసుకొచ్చావు ఎలుక? తొందరగా చెప్పు. ఫ్యాక్టరీ వాళ్ళు అంటున్నారు ఇక్కడ జీవులన్నీ చావాలని, ఆ తర్వాత అడవి వాళ్ళ పాలవుతుందని నా చెవులతో విన్నాను. దీనికి అర్థం మనల్ని చంపాలనుకుంటున్నారా వాళ్ళు? అవును మహారాజా. వాళ్ళకి అంత ధైర్యమా? ఇప్పుడే నేను వాళ్ళ ఫ్యాక్టరీ తొక్కి పారేస్తాను. ఆగు ఏనుగన్నా, ఈసారి మనం బలంతో కాదు తెలివితోని పని చేయాలి. అవును, ముందు మనం ఆలోచించాలి, తర్వాత దాడి చేద్దాం. ఇంకా సరిగ్గానే చెప్తుంది. మనుషుల్ని ఓడించాలంటే మన ఒక పథకాన్ని ఆలోచించాలి. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి మనందరం ఇక్కడే కలుసుకుందాం. అందరూ తమ తమ పథకాన్ని ఆలోచించరండి. అన్ని జంతువులు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయి మానవుణ్ణి ఎలా ఓడించాలి అని ఆలోచిస్తూ ఉంటాయి. సాయంత్రం కాగానే అన్ని జంతువులు షేర్ సింగ్ యొక్క సభకు హాజరవుతాయి.
చెప్పండి మిత్రులారా, అందరూ ఏం ఆలోచించారు? నేను ఏం ఆలోచించానంటే ఈ నది ఒక నీళ్లు తాగకూడదని. తాగునీరు వ్యవస్థ నేను వేరే చోట ఎక్కడైనా చేస్తాను. నేనేమంటున్నానంటే మనం కొన్ని రోజుల కోసం ఉత్తరం వైపు వెళ్ళిపోదాం. అక్కడ మంచి ఆహారం దొరుకుతుంది, ఇంకా నీళ్లు కూడా. సరిగ్గా ఆలోచించావు నువ్వు. నువ్వేం ఆలోచించావు ఏనుగు? నేను అనుకున్నాను మనుషుల్ని భయపెడదామని. వీళ్ళు భయంతోనే సరి అవుతారు, లేకపోతే అవరు. సరే, మనందరం కలిసి మనుషుల్ని ఎలా భయపెట్టాలంటే వాళ్ళ నానమ్మ గుర్తుకి రావాలి. ఎప్పుడైతే మనం వాళ్ళపైన దాడి చేస్తామో నేను వాళ్ళ బండ్లో గాలి తీసేస్తా. నేను వాళ్ళని టెంట్లు పీకేస్తాను. నేను వాళ్ళ టోపీని దొంగలిస్తాను. టోపీల్ని దొంగలిస్తే ఏమవుతుంది? మొత్తం సమయం అంతా వాళ్ళు వాళ్ళ టోపీలనే వెతుక్కుంటారు. కానీ మనం మన పని చేసేద్దాం. మనం దీన్ని ఉపయోగించవచ్చు తర్వాత. నేను నా పెద్ద పెద్ద కొమ్ములతో వాళ్ళని ఎత్తి కింద పడేస్తాను. నేను వాళ్ళ ట్యాంకుల్లో మట్టి కలిపేస్తాను. అందరూ మంచిగా సిద్ధం అవ్వారు. అందుకని ఈ రాత్రే దాడి చేద్దాం. మేము సిద్ధం మహారాజా. రాత్రి సమయం కాగానే అన్ని ప్రాణులు కొత్త ఫ్యాక్టరీ వైపుగా వెళ్ళటానికి బయలుదేరుతాయి. ఫ్యాక్టరీకి చేరగానే అన్ని ప్రాణులు దాడిని మొదలు పెడతాయి. కాపాడండి, జంతువులు మనపై దాడి చేశాయి. దాడి కాగానే అక్కడ అందరూ చెల్లాచెదురు అవుతారు. ఎవరికి ఎటువైపు దారి కనిపిస్తుందో అటువైపు పారిపోతారు. కొంతమంది అయితే చెట్టలో పడిపోయారు, కొంతమంది బురదలో పడిపోయారు. ప్రాణాలు కాపాడుకోవాలంటే పరిగెట్టండి, లేకపోతే జంతువులు మనల్ని తినేస్తాయి. యజమాని, మీరు కూడా పరిగెత్తండి. వీళ్ళకి యజమాని నౌకరని ఏం ఉండదు. వీళ్ళు ఏమన్నా వేటాడతారు. ఇవన్నీ చాలా తెలివిగా ఉన్నాయి. ఏం ఆలోచించి దాడి చేశాయి? నేను ముందే చెప్పాను, ఈ అడవి వాళ్ళ ఇల్లని. వాళ్ళ అడవిలోకి ఎవరైనా వస్తే వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరని ముందే చెప్పాను మీకు. కథ తర్వాత చెబుతు గాని ముందు పరిగెట్టండి. ఇదంతా చెప్పి అందరూ ఫ్యాక్టరీని వదిలేసి అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయారు. దాని తర్వాత అడవిలో అన్ని వైపులా సంతోషాలు అలుముకుంటాయి. అన్ని ప్రాణులు పండుగ జరుపుకుంటాయి. ఇప్పుడు మన ఇల్లు పూర్తిగా సురక్షంగా ఉంది. ఇప్పుడు మేము ఇక్కడికి ఎవరిని రానివ్వము. నా దగ్గరికి ఏమైనా వస్తే కదా, వస్తేనే తెలుస్తుంది. 100 కిలో కాళ్ళు వాళ్ళపై పడితే. నిజంగా నా దగ్గర రండి. నా దగ్గరికి వస్తే వాళ్ళ ముక్కలు ముక్కలుగా చేసి నేను తినేస్తాను. అప్పుడే తెలివైన నక్క షేర్ సింగ్ తో అంటుంది, క్షమించండి మహారాజా, కానీ తుఫాన్ వచ్చే ముందే ప్రశాంతంగా ఉంటుంది కదా. నువ్వేమనాలనుకుంటున్నావు నక్క? నాకేమీ అర్థం అవ్వలేదు. మనుషులనైతే నేను చాలా దగ్గరగా తెలుసుకున్నాను. వాళ్ళైతే చాలా మోసగాళ్ళు. వాళ్ళు ప్రతీకారం కోసం తిరిగి వస్తారు. ఇది విని అన్ని ప్రాణులు భయపడిపోతాయి. ఏంటా, మనుషులు తిరిగి వస్తారా? ఇప్పుడు మనం ఏం చేయాలి మహారాజా? ఇప్పుడే కదా నువ్వు చెప్పావు వాళ్ళు తిరిగి వస్తే వాళ్ళని తినేస్తానని. మనుషులంటే నాకు భయం. వాళ్ళని చూస్తే నాకు నిజంగా భయంగా ఉంటుంది. మృగాలైతే నేను అలాగే తినేస్తాను. నువ్వేం భయపడకు, నేను దేనికి భయపడను. వాళ్ళని పీక్కిని తింటాను. మిత్రులారా, ఎప్పటి వరకు నేను బ్రతుకున్నానో ఎవరు మిమ్మల్ని ఏమి చెయ్యలేరు. షేర్ సింగ్ మాటలు విని అందరూ అస్వస్థులైపోతారు. ఇంకా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. కానీ రాత్రి సమయంలో షేర్ సింగ్ కు నిద్ర పట్టదు. నాకు అంది కదా మనుషులు చాలా మోసగాళ్ళని. మోసగాళ్ళని మోసంతో చంపటం ఏమీ అన్యాయం కాదు. ఇప్పుడు నేను వాళ్ళని మోసంతోనే చంపుతాను. సింహం రాజు మనుషులను మోసం చేయాలని ఆలోచించుకుంటాడు. అలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇంకా ఒక రోజు బల్లు కోతి భయపడుతూ సింహం రాజు దగ్గరకు వస్తాడు. మహారాజా, మనకు తోడేలు చెప్పినట్టుగానే జరిగింది మహారాజా. మనుషులు చాలా మంది వేటగాళ్ళతో మన అడవిలోకి వచ్చేశారు మహారాజా. వాళ్ళొచ్చారు తన సొంతంగానే. ఇక్కడి నుంచి వెళ్ళేది నా అనుమతితోనే. ఏమిటి దీనికి అర్థం? దానికి అర్థం ఏంటంటే వాళ్ళ కోసం నేనంతా సిద్ధం చేసి ఉంచానని. ఇది విని కోతి ప్రాణాలు తిరిగొచ్చినట్లవుతాయి. తర్వాత కొంత సమయంలోనే ఫ్యాక్టరీ యొక్క యజమాని కొంతమంది వేటగాళ్లతో కలిసి వేటను ప్రారంభిస్తాడు. ఎక్కడా షేర్ సింగ్? చాలా తెలివిగా మాట్లాడుతున్నవాడు. ధైర్యం ఉంటే నా ముందిరా. చూడు, ఎన్ని యమధర్మరాజుల్ని తీసుకుని వచ్చాను. మంచిదైంది నువ్వు వచ్చేసావు, లేకపోతే నీ అడవిని మొత్తం శ్మశానంలాగా మార్చేవాడిని. నీకేమనిపిస్తుందంటే నాతో పగ తీర్చుకొని నువ్వు ఇక్కడికి వచ్చావా? కానీ నీకు తెలీదు, నువ్వు రాలేదు. నేను నిన్ను రప్పించాను ఇక్కడికి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇక్కడికి స్వయంగానే వచ్చాను. నాకు తెలుసు నువ్వు నా మాటను నమ్మవని. అందుకని నేను సాక్ష్యాలు కూడా తెచ్చాను. మేనేజర్, వీడికి నిజమేంటో మొత్తం చెప్పు. సింహం రాజు ఆదేశం వినగానే మేనేజర్ చిలకలా మాట్లాడటం మొదలు పెడతాడు. నన్ను క్షమించండి యజమాని, తప్పుగా నేను మిమ్మల్ని తీసుకొచ్చాను. కానీ నువ్వు ఇలాగెందుకు చేసావు మేనేజర్?
మీరు జీతం కాకుండా నాకేమిస్తారు? కానీ షేర్ సింగ్ నాకు ఈ ఫ్యాక్టరీకి ఓనర్ చేస్తానని ప్రమాణం చేశాడు. నన్ను ఇంత పెద్ద మోసం చేసావా? వేటగాళ్ళు వీళ్ళందరినీ కాల్చి పడేయండి. వీళ్ళంతా నా మనుషులు. దీన్నంటారు ఎవడు చేసిన కర్మ. ఒకవేళ ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలు చేసి నేను తినేసేవాడిని. ప్రమాదాన్ని పసిగట్టి యజమాని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత షేర్ సింగ్ మేనేజర్తో అంటాడు, మేనేజర్, ఒకవేళ అడవిలో ఫ్యాక్టరీ నడపాలంటే నడుపు, కానీ నాకు కొన్ని షరతులున్నాయి. మొదటి షరతు, ఈ అడవిలో ఏ ప్రాణిని వేటాడకూడదు. నాకు అంగీకారమే. రెండో షరతు, ఇక్కడున్న ఏ చెట్టుని కూడా నరకూడదు. ఇంకా నదిని కలుషితం చేయకూడదు. మీరు చెప్పిన అన్ని నిబంధనలకు నాకు అంగీకారమే షేర్ సింగ్. షేర్ సింగ్ మేనేజర్కు ఫ్యాక్టరీను నడుపుకోవచ్చని చెప్పి అన్ని ప్రాణులతో కలిసి తమ గృహలోకి వెళ్ళిపోతాడు. మహారాజా, నాకు ఒక్క విషయం అర్థం కాదు. మీరు ఎప్పుడు ఆ మేనేజర్ని మనలో కలిసేలా చేశారో నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. దీన్ని అంటారు ఐకమత్యం అని. ఏ రోజైతే ఈ అడవి నుంచి పరిగెట్టించామో ఆ రోజు సాయంత్రం ఒక రహస్య సభని ఏర్పాటు చేశాను. మిత్రులారా, ఫ్యాక్టరీ యజమాని మనతో ప్రతీకారం తీసుకోవడానికి వస్తాడు. అతను రాకముందే అతన్ని ఎలా ఓడించాలో దాని గురించి మనం ముందే ఆలోచించాలి. మీరు బాధపడకండి మహారాజా, మనుషులు చాలా దురాశపరులు. వాళ్ళని ఇరికించడం నాకు చాలా బాగా వచ్చు. తర్వాత నక్క మేనేజర్ను యజమాని చేస్తాననే ఆశ చూపించి తమ వైపు లాక్కుంటుంది. అడవిని కాపాడటానికి ప్రతి ఒక్క జంతువు తన యోగదానాన్ని ఇచ్చింది. ఇంకా ఐకమత్యాన్ని చాటి చూపాయి. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ ప్రకారంగా అడవిలో ఉన్న అన్ని జంతువులు అన్ని ఐకమత్యంతో తమ అడవిని కాపాడుకుంటాయి. ఇప్పుడు అన్నీ భయపడకుండా తమ జీవితాన్ని సుఖంగా గడుపుతాయి. మేక యొక్క నిధి. ఒక అడవిలో చమ్మేలి అనే పేరు గల మేక నివసిస్తుంది. అది తన తెలివితేటలు ఇంకా ప్రేమ, తన స్వభావం గురించి తెలుసుకోవటానికి వెళ్తుంది. అరే చమేలి, ఎక్కడికి వెళ్తున్నావు? మహారాజు దగ్గరకు. మహారాజ్ దగ్గరికా? ఏమైనా జరిగిందా? అరే అలా ఏం కాదు, మహారాజు గారు కొన్ని విషయాల్లో నా సలహా తీసుకోవటానికి నన్ను పిలుస్తున్నారు. ఇదైతే చాలా మంచి మాట. మహారాజ్ నీ మాటని నమ్ముతాడని. అవును, నేను వెళ్తున్నాను. ఇదంతా చెప్పి చంబేలి షేర్ సింగ్ దగ్గరకు వెళ్తుంది. రా చెమేలి, నేను నీ గురించి వేచి ఉన్నాను. నాకు చెప్పండి మహారాజా, నేను మీకు ఏ సహాయం చేయగలను? చెమేలి, నీకు అన్ని విషయాలు తెలుసు. కొన్ని సంవత్సరాలుగా మన అడవిలో అసలు వర్షాలు లేనే లేవు కదా. అలాగే మహారాజా. ఒకవేళ ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మన అడవిలో ఉన్న అన్ని ప్రాణాలు ఆకలి చావులు తప్పనే తప్పవు. మీరు చింతించకండి మహారాజా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అయితే తొందరగా చెప్పు చెమేలి, ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు అన్ని జంతువులకు ఆదేశాన్ని ఇవ్వండి. ఇప్పటి నుంచి భోజనం కొంచెం తక్కువ తినమని, మిగతాదంతా ఆదా చేయమని. అలా జరగకూడదు, కానీ ఒకవేళ జరిగిందంటే అడవి మొత్తానికి ఉపశమనం దొరుకుతుంది. వా చెమేలి, నువ్వు చెప్పిన సలహా చాలా బాగుంది. నిజంగా నాకు చాలా నచ్చింది. నేను ఈ రోజు అమల్లోకి చేయమని చెప్తాను. సరే మహారాజా, కొద్ది రోజులకి నేను నాన్నమ్మ ఇంటికి వెళ్తున్నాను. త్వరలోనే వచ్చేస్తా. సింహం రాజును కలిసిన తర్వాత చమ్మేలి తన నాన్నమ్మ ఇంటికి వెళ్తుంది. అప్పుడు దారిలో తనకి చిరుత ఇంకా బాలు కనిపిస్తారు. అరే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మహారాజు తోక. మీరన్నదానికి అర్థం అది నా ఇష్టం, నేను వెళ్తాను. అరే, నీకు షేర్ సింగ్ అంత బాగా నచ్చి ఉంటే నువ్వు వాటితో పెళ్లి చేసుకోవచ్చు కదా. మీ మాటలు అదుపులో ఉంచుకోండి. ఒకవేళ నేను మహారాజుకు చెప్పానంటే మీ ఇద్దరి పరిస్థితి ఏమవుతుందో చూడండి. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు చెమేలి. నేనేం చెప్పాలనుకున్నా అంటే అడవిలో చాలా బలమైన ప్రాణులు ఉన్నాయి, కానీ నువ్వు ఎందుకు షేర్ సింగ్ ప్రేమిస్తున్నావు నాకు అస్సలు అర్థం కానే కాలేదు. నువ్వు ఎప్పుడు ఆయనతో ఉండాలనుకుంటున్నావా? నేనెప్పుడు తనతోనే ఉంటాను. మీరన్నది బలమే కదా, ఇలాంటి దానికి బలమే కాదు బుద్ధి కూడా కావాలి. నీకు నేను వెర్రిపప్పలా కనబడుతున్నానా? ఏంటి షేర్ సింగ్ మా మాటలను నమ్మడా? సింహం రాజు మీ సలహా తీసుకుని ఉంటే ఇప్పటి వరకు సగం అడవి నాశనమై ఉండేది. ఇదంతా చెప్పి చమ్మేలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలుగుబంటన్నా, ఇది చాలా ఎగురుతుంది. దీని సంగతేంటో చూడాల్సిందే. హా, వీడు షేర్ సింగ్ ఫ్రెండ్ అయిపోయాడు. వీడిని మనం ఏం పీకలేము. వీడు మనల్ని తక్కువ అంచనా వేశాడు. దీనికి మన తెలివితేటలు చూపించాల్సిందే. మనం ఒక పని చేద్దాం, షేర్ సింగ్ కి వీడి గురించి చెడుగా చెప్పి చూద్దాం ఏమవుతో చివరికి. ఇంకేం జరగాలి? షేర్ సింగ్ ఈమెను అడవి నుంచి బయటికి గంటేస్తాడు. మరుసటి రోజు చిరుత ఇంకా బాలు సింహం రాజు దగ్గరకు వెళ్తారు. అరే, మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏదైనా పనుందా? మహారాజ్, మేము మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాం. భయమా? ఎవరితో?
చెమేలితోనా దానివల్ల నాకేం భయం ఉంటుంది? అది నా స్నేహితురాలు. పెద్దవాళ్ళు చిన్న చిన్న మాటలు మాట్లాడతారు, కానీ మాకు చమేలి మీద అనుమానం ఉంది. అనుమానమా? ఎలాంటి అనుమానం? ఇదేంటంటే వేరే అడవిలో రాజును కలిసి నీ పైన పన్నాగం పన్నుతుంది. అలా జరగనే కూడదు మహారాజా. నేను మీ స్నేహితులం. మేము మీ గురించి అప్పుడు ఆలోచిస్తుంటాం. అందుకే మీకు ఈ విషయాన్ని చెప్పాను. మీరు నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం మహారాజా. చమ్మేలి గురించి తప్పుగా చెప్పటం విని సింహం రాజుకు కోపం వస్తుంది. చూడండి, నేను నా స్నేహితురాలు చెమేలి గురించి ఒక్క విషయం కూడా వినడానికి తయారుగా లేను. మీరు ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోండి, లేకపోతే మీకు మంచిది కాదది. సింహం రాజు బాలు ఇంకా చిరుతను తిట్టి అక్కడ నుంచి పంపేస్తాడు. మనైతే చమేలిని అవమానించడానికి వచ్చాం, కానీ మహారాజు మనల్నే అవమానించారు. మనం నమ్మకం వదులుకోలేదు. మనం తిరిగి ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే మన పని అవుతుంది. అర్థమైందా నీకు? అసలు మహారాజు మన గుప్పిట్లో ఒకరోజు ఇరికించుకుంటానులే నేను. కొద్ది రోజుల తర్వాత వర్షం రాని కారణంగా మొత్తం అడవి ఎండిపోతుంది. నదులు ఎండిపోతాయి. జంతువులు తిండి ఇంకా నీళ్ల కోసం పరితపిస్తుంటాయి. ఇది చూసి సింహం రాజు నక్కని అక్కడకు పిలుస్తాడు. మహారాజుకి జయహో. నక్క, ఒకసారి నువ్వు చూసిరా మన అడవి పరిస్థితి ఎలా ఉందో, మిగతా అడవి పరిస్థితి అలాగా ఉందా లేదా అని. చిత్తం మహారాజా. మహారాజు యొక్క ఆదేశం విని నక్క చాలా వేగంగా వేరే అడవికి వెళ్తుంది. ఆ అడవిలో నక్క ఏమైతే చూస్తుందో దాన్ని చూసి నక్క ఆశ్చర్యపోతుంది. ఈ అడవి అయితే చాలా పచ్చగా ఉంది. ఇక్కడ నదులు కూడా నిండుగా ఉన్నాయి. చెట్లకు తాజా ఫలాలున్నాయి. సరే, ఇప్పుడే ఇక్కడే తింటానొకటి. ఇదంతా చెప్పి నక్క ఒక పండు తిందామనుకుంటుంది. అప్పుడే అక్కడ రక్షకుడైన తోడేలు వస్తాడు. ఆగు, ఎవరివి నువ్వు? ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పేరు టోనీ. నేను దగ్గరలో ఉన్న అడవి నుంచి వచ్చాను. ఏంటి నువ్వు అక్కడ గూఢచారివా? అరే అన్నయ్య, మేము కష్టాల్లో ఉన్నాము. అక్కడ అన్ని ఎండిపోయాయి. అందుకే తినటానికి ఇక్కడికి వచ్చాను. మంచిది, నువ్వు ఆకలితో ఉన్నావన్నమాట. ఇక్కడే నీకు ఏది అంతా ఊరికినే దొరకదు. అంటే ఏంటి? మాడవిలో ప్రతిదానికి ఒక ఖరీదంటూ ఉంటుంది, అది కూడా జిఎస్టితో పాటు. జిఎస్టి? అవును, ఇది ఎలాంటి ట్యాక్స్ అంటే అందరూ కట్టవలసిందే. మా మహారాజు ఇక్కడికి చుట్టంగా వస్తే ఏంటి, తన కూడా జిఎస్టి కట్టాలా? ఇక్కడికి యమరాజు ఆత్మని తీసుకోవటానికి వచ్చినా అతను కూడా జిఎస్టి కట్టవలసిందే. ఇదంతా విని నక్క నిరాశ చెందుతుంది. ఇంకా ఆకలితోనే తన అడవికి తిరిగి వస్తుంది. చెప్పు, ఏం విషయం తీసుకొచ్చావు నక్క? మహారాజా, అక్కడ కరువు లేదు. ఏమిటి దీనికి అర్థం? అక్కడ రాజు ప్రతి వస్తువు మీద ట్యాక్స్ వేశారు. ఆ కారణంగా వాళ్ళ దగ్గర చాలా నిధి ఉంది. అరే, ఎండిపోయిన తర్వాత బంగారమా తినగలుగుతాం? వాళ్ళ ధనాన్ని లాక్కోరు. ట్యాక్స్ డబ్బులతో వాళ్ళన్నీ దాస్తారు. దాని కారణంగా వాళ్ళకి కరువే రాదు. ఉపాయం చాలా బాగుంది, కానీ ఇప్పుడు నేనేం చేయాలో అది చెప్పు. ఒకవేళ మనం అక్కడి నుంచి ఏదైనా తెచ్చుకుంటే మనం జిఎస్టి కట్టాలి. ఇప్పుడు మన ఖజానాలో ₹1 కూడా లేదు. ఏం చేద్దాం? క్షమించండి మహారాజా, ట్యాక్స్ కట్టకుండా అక్కడి నుంచి నేనేమీ తీసుకురాలేను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వర్షానికి ఎదురు చూడటం తప్ప మనం ఇంకేమీ చేయలేము. సరే, నేను వెళ్ళొస్తాను. నక్క వెళ్ళిన వెంటనే సింహం రాజుకు చమ్మేలి గుర్తు వస్తుంది. ఒకవేళ చమేలి మనతో పాటు ఉంటే ఒక మంచి సలహా ఇచ్చేది నాకు. నీకేమైనా అర్థమైందా బాలు? వేరే అడవి నుంచి ఏమైనా తీసుకురావాలంటే అక్కడి రాజుకు ట్యాక్స్ ఇచ్చి తీసుకురావాలి. నువ్వు ఎలుగుబంటి లాగానే ఉంటావు. నీ బుర్ర ఎప్పుడు పని చేస్తుంది? ఏంటి, నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? అవును, షేర్ సింగ్ ఏమన్నాడు? ఒకవేళ చమేలి ఇక్కడ ఉండుంటే. అయితే మరేంటి, మహారాజు కష్ట సమయంలో చమేలి ఇక్కడ లేదు. మనం కూడా ఈ మాట ఆసరాగా తీసుకుని చమేలిని మహారాజు ముందు తప్పుగా నిలబెడదాం. ఎంత భయంకరమైన ఐడియా అనేది. మర్నాడు చిరుత ఇంకా బాలు మళ్ళీ సింహం రాజు దగ్గరకు వస్తారు. మీరు మళ్ళీ వచ్చారా? నన్ను క్షమించండి మహారాజ్, కానీ మాట ఏమిటంటే మేము తప్పకుండా రావాల్సి ఉంటుంది. చెప్పు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? చమేలి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిందంట. అయితే అది వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళలేదు, పక్కనున్న అడవిలోకి వెళ్ళింది. పక్క అడవిలోకి వెళ్ళిందా? అవును, మిమ్మల్ని ఈ రాజ్యం నుంచి తొలగించడానికి
వేరే అడవి రాజుతో కలిసి మిమ్మల్ని ఖాళీ చేయాలనుకుంటుంది. అలా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ విషయాన్ని నిరూపించడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఉందా? చమేలి రాగానే మీకు ఆధారాలు అన్ని దొరుకుతాయి మహారాజ్. ఒకవేళ నాకు ఆధారం దొరకపోతే మీ ఇద్దరిని అడవిలోంచి నేను బయటికి పంపించేస్తాను. సరే మహారాజా. అక్కడి నుంచి వెళ్లిన తర్వాత బాలు ఇంకా చిరుత చమ్మేలిను మోసం చేయాలని చూస్తాయి. అప్పుడే దూరం నుంచి చమ్మేలి తన నోటితో ఒక సంచిని తీసుకురావటం వాళ్ళు చూస్తారు. చూసావా, అదేదో దాస్తూ తీసుకొచ్చింది. చమ్మేలి ఆ సంచిని తీసుకొని ఇంటి వెనుక ఉన్న గృహలోకి వెళ్తుంది. నా అనుమానం నిజమైంది. ఇదేదో దాస్తుంది మన దగ్గర. పద, దాక్కుని మనం కూడా చూద్దాం. ఈ సంచిలో ఏముంటుంది? మరేమై ఉంటుంది? ఖజానా అయి ఉంటుంది. బంగారమా? పక్కతల రాజ్యం రాజు దీనికి ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడానికి బహుమతి ఇస్తున్నాడేమో. ఇది అక్కడి నుంచి బంగారం ఇంకా ఆహారం తీసుకుని వస్తుందని. మర్నాడు బాలు ఇంకా చిరుత అడవిలో అందరికీ అబద్ధాలు చెప్తారు. అరే, నువ్వేమైనా విన్నావా? లేదంటే ఏంటి? చమేలి దగ్గర బంగారం ఉంది. నేను నా కళ్ళతో చూశాను. ఇప్పుడు తన తెలుసుకుంటే తన దగ్గర ఉన్న బంగారం మహారాజుకిచ్చి మన అడవిని కాపాడుకోవచ్చు. నాకైతే ముందు నుంచే అనుమానం తను అలాంటిదే. చూస్తుండగానే ఈ విషయం మొత్తం అడవిలో పుకారు పుడుతుంది. అరే, నువ్వేమంటున్నావు? అది ఖచ్చితంగా నిజమా? చమేలి దగ్గర చాలా బంగారం ఉందా? అవును, ఇది నిజం. నేను నా మిత్రుడు బాలు మేము స్వయంగా చమేలిని బంగారం తీసుకుని తన ఇంటి వెనకాలన్న గృహలోకి వెళ్ళటం చూసాం. కొంచెంగా ఈ విషయం సింహం రాజుకు తెలుస్తుంది. నక్క, చమేలి గురించి వినదంతా నిజమా? ఇది సత్యమా? అందరూ అంటున్నారు చమ్మేలి దగ్గర ఖజానా ఉందని. ఇప్పుడు అడవంతా కాటైపోయింది. మన ఖజానాలో ₹1 లేదు. ఇప్పుడు చమేలి దగ్గర ఉన్న ఖజానా మనకు సహాయపడవచ్చు. కానీ ఇంతవరకు చమ్మేలి ఈ విషయం మీకెందుకు చెప్పలేదు మహారాజా? తెలీదు. ఒక మాట చెప్పనా మహారాజా? చెప్పు. చమ్మేలి దగ్గర ఇంత నిధి ఎలా వచ్చింది? నాకు అనిపిస్తుంది చీత ఎలుగుబంటి నిజం చెప్పిందని. ఒకవేళ ఈ ఖజానా ఆ పక్క రాజు ఇచ్చాడేమో. కానీ అది నిధెందుకిస్తుంది? నా రాజ్యాన్ని ఆక్రమించడానికేమో. మహారాజా, ఎప్పటి నుంచైతే అడవి ఎండిపోయిందో అప్పటి నుంచి చమ్మేలి మిమ్మల్ని కలవనే లేదు. నాకు అనిపిస్తుంది అడవిలో జంతువులన్నీ చెప్పినవి నిజమేనేమో. ఈ విషయం నిజమైతే నేను చమేలిని ప్రాణాలతో వదిలిపెట్టను. తర్వాత వెంటనే సింహం రాజు చమ్మేలిను తన గృహలోకి పిలుస్తాడు. నన్ను మీరు పిలిచారా మహారాజా? నేను విన్నాను నీ దగ్గర ఒక ఖజానా ఉందంటగా, అది నిజమా? అవును మహారాజా, ఇది నిజమే. ఈ మాట విని సింహం రాజుకు చాలా కోపం వస్తుంది. ఈ విషయం నాకు చెప్పాలని నీకు అనిపించలేదా? నేను అనుకున్నాను సమయం వచ్చినప్పుడు మీకు చెప్దామని. ఇక్కడ అడవంతా ఎండిపోయింది. అన్ని జీవులు ప్రాణాలతో తడబడుతున్నాయి. ఇప్పుడు కూడా నీకు చెప్పాలని అనిపించలేదా? క్షమించండి మహారాజా, కానీ నాకు అనిపిస్తుంది ఇదే సరైన సమయమని ఈ రహస్యాన్ని బయట పెట్టడానికి. అయితే సరే. అయితే రేపు పొద్దున పర్వతం దగ్గర అందరి ముందు ఈ విషయాన్ని నువ్వు బయట బయలు చేస్తావు. సరే మహారాజా. మరుసటి రోజు అన్ని జంతువులు సభకు హాజరవుతాయి. అందరి ముందు నిజం చెప్పు చమేలి, ఆ ఖజానా ఏంటి? అది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? సింహం రాజు చమ్మేలి మీద కోప్పడడం చూసి చిరుత ఇంకా బాలు ఆనందిస్తాయి. చూడు, ఇప్పుడు ఎంత మజా వస్తుందో. ఈ రోజు చమేలి అడవిలోంచి బయటికి వెళ్లాల్సిన రోజు వచ్చేసింది. ఏం ఆలోచిస్తున్నావు చమేలి? చెప్పు, ఈ ఖజానా నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మహారాజా, మీరే ఖజానా గురించి మాట్లాడుతున్నారో అది బంగారం వెండి కాదు. బంగారం వెండి కాకపోతే ఏంటి అసలు? ఈ ఖజానా మన స్నేహానికి ఇంకా అడవిలో ఉన్న నా బాధ్యతకు కారణం. నాకేం అర్థం కాలేదు. చమ్మేలి సంచి విప్పి ఇలా అంటుంది. మహారాజా, ఈ సంచిలో ధాన్యపు గింజలున్నాయి. వీటిని నాటడం వల్ల మన అడవిలో మంచి పంట పండుతుంది. ఇంకా ఎప్పుడూ ఏ జంతువు ఆకలితో ఉండదు. ఇది విని అందరూ భావోద్వేగానికి లోనవుతారు. ఈ విత్తనాలు మన భవిష్యత్తు. మనమందరం కలిసి వీటిని నాటామంటే అప్పుడు కరువు పోతుంది, ఇంకా అడవి పచ్చగా మారుతుంది. ఇది విని చిరుత ఇంకా బాలు సిగ్గుపడతాయి. చూడండి, ఇదే నిజమైన దేశప్రేమ అంటే. మమ్మల్ని క్షమించు చమేలి చెల్లి. నన్ను క్షమించు చమేలి చెల్లి. చమేలి, నువ్వు నిరూపించి చూపించావు నిజమైన ఖజానా బంగారం వెండిలో కాదు, నమ్మకం ఆశలో ఉందని. అప్పుడు అకస్మాత్తుగా వర్షం పడుతుంది. చూడు, ఎక్కడైతే ఏకత్వం ఉంటుందో అక్కడ ప్రకృతి కూడా మనతో పాటు ఉంటుంది. అప్పుడు చమ్మేలి తెచ్చిన విత్తనాలు అందరూ కలిసి అడవిలో నాటుతారు. కొద్ది రోజుల తర్వాత అడవి మొత్తం పచ్చగా మారుతుంది. ఇప్పుడు అడవిలో అందరూ కలిసిమెలిసి ఉంటారు.